హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆరెకల్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రీసెంట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరు లొకేషన్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే strong analytical and problem solving skills along with good understanding of software development and testing methodologies. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ సంబంధించి కానీ టెస్టింగ్ మెథడాలజీ సంబంధించి కానీ మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అంతేకాకుండా అనాలిటికల్ స్కిల్స్ పైన కూడా మీకు స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఫ్రెషర్స్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బేసిక్ నాలెడ్జ్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, పైథాన్, ఎస్క్యూఎల్, సో వీటిపైన కూడా మీకు కనీసం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఫెమిలారిటీ విత్ టెస్టింగ్ టూల్స్, సో టెస్టింగ్ టూల్స్ సెలీనియం సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ అండ్ బగ్ లైఫ్ సైకిల్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ స్కిల్. సో కొలాబరేషన్ స్కిల్స్తో పాటుగా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉంటే మీరు వెంటనే అయితే జాబ్కి అయితే ట్రై చేయండి. బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. సో శాలరీ కూడా మీకు ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్లోనే మీకు చెప్పడం జరుగుతుంది. సో వర్క్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 5 days అయితే వర్క్ అయితే ఉంటుంది. జాబ్ టైం చూసుకున్నట్లయితే ఇన్ ఆఫీస్ ఫుల్ టైం, సో ఫుల్ టైం ఆఫీస్ అనమాట. సో ఆఫీస్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. బీఈ బీటెక్తో పాటుగా నార్మల్ 3 year డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే మీకు కోడింగ్ పైన, కమ్యూనికేషన్ స్కిల్స్ పైన మంచి నాలెడ్జ్ ఉంటే ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.